పోయి సిటీకి పోయేసి దీనిపైన అయితే కొంచెం డెల్ బ్లాక్ ర్యాప్ చేపించుకుందాం అనుకుంటా ఉన్నాను. గాయ్స్, ఈ బెంగళూరులో నాకైతే ఈ మడివాళ్ళ సిగ్నల్ దాటాకే చుక్కలు కనిపిస్తున్న కంట్లో స్మోకీ బ్లాక్ అయితే వేపిస్తా ఉన్నాం. సో దాని పేరు అయితే తెలియకుండా ఇన్ని రోజులు బ్లాక్ అని చెప్తాను. దీనిపైన లైట్ క్రాచెస్ అయితే ఉంది. ఇదైతే దానిపైన ఒక కవర్ వస్తుందంట, దాన్ని రిమూవ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ హుషారు గొప్పనా కొడక లైట్ హై బీమ్ వేసుకొని వస్తాడు, ఆయన అర్థంగా వస్తున్నాడు. సో ఇదైతే మనకి నైస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అవును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే మన ట్యాంక్ అయితే ర్యాప్ చేయించుకొని వద్దాం అనేసి సిటీకి అయితే పోతున్నాం. సో నా ప్లాన్ అయితే జైసీవాడికి పోతామనేసి. అండ్ పోతూ టాటా కంపెనీ టాటా కార్ షోరూమ్ దగ్గర అయితే విజిట్ చేసుకొని పోవాలా, బికాస్ సమ్ ఐడియా ఉంది కార్ పైన, అందుకనేసి. సో ప్రస్తుతానికి మన బైక్ చూడొచ్చిన డస్ట్ ఫుల్. సో ఎందుకురా అంటే లైక్ నేనైతే కవర్ చేసి పెడతాను కదా, బైక్ని అయితే ఫుల్ ప్యాక్ చేసి పెడతాను. ర్యాట్స్ అయితే ఇదంతా తిరుగుతూ ఉంది రీసెంట్గా, బికాస్ ఇక్కడైతే వర్క్ జరుగుతూ ఉంది. సో దానివల్ల అయితే మన బైక్ అన్ని పైన అయితే డస్ట్ పడుతూ ఉంటుంది. వీల్ బైక్లు అయితే అప్పుడప్పుడు ఎత్తా ఉంటారు. ఇది నేను ర్యార్ యూజ్, మీకు తెలుసు కదా చాలా. సో అందువల్ల ఎక్కువ ఎత్తలేదు కాబట్టి డస్ట్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా నేను నా డియో బైక్లో అయితే క్లాత్ అంతా ఎత్తుకొని తుడుచుకొని పైన పోయి సిటీకి పోయేసి దీనిపైన అయితే కొంచెం డెల్ బ్లాక్ ర్యాప్ చేయించుకుందాం అనుకుంటా ఉన్నాను. బికాస్ నేను హైవేలో ఎక్కువ స్పీడ్ క్రాస్ చేస్తున్నప్పుడు, ప్లస్ మనైతే వాట్ ఇస్ దట్ ముల్బాగ్కి పోయి వచ్చిన రోజు కూడా అయితే ట్రక్స్ వెనకాల హెవీ సూపర్ బైక్స్ వెనకాల పోతుంటే చిన్న స్టోన్స్ అయితే ఎగిరి పడుతూ ఉంది. నా హెల్మెట్ పైన పడింది. సో నా హెల్మెట్ పైన అంతా క్రచెస్ పడి ఉండదు. సో ఇంకా ఓకే, దట్స్ ఓకే, ఫైన్. సో ఇక్కడ ట్యాంక్ పైన కూడా పడుతుంది కదా క్రాచెస్, ఆల్రెడీ పడున్నది. సిమిలర్ చాలా చిన్న క్రాచెస్ అయితే పడున్నది. అది ఎక్కువ సన్లైట్లో కనిపిస్తూ ఉంది. సో ఇంకా లేట్ చేయకూడదు అనేసి ర్యాప్ చేయించుకొని చేద్దాం. పీపీఎఫ్ పోతే రేట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ నాకు వేరే ప్లాన్ ఉంది. కొంచెం డబ్బులు సెట్ అవుతే ట్యాంక్ పైన ఇంకా షీల్డ్ ఏమైనా వేపిద్దాము, లేదంటే కార్బన్ ఫైబర్ డిప్ చేపిద్దాం అనేసి. డిప్ కాదు, ఫుల్ కార్బన్ ఫైబర్ షీల్డ్ వేపిద్దాం అనేసి. సో గాయస్, ఇంకా పోతూ మాడతాం, మీరు డిస్టర్బెన్స్గా ఉంది. సో గాయస్, ఇక్కడ చూడొచ్చిన పిల్లలు జీటీకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు అనేసి. ఇక్కడ ఒకప్పట్లో నేను ఇట్లే ఉన్నాను. మా మమ్మీకి అన్నీ నాకైతే కేటీఎం బైక్స్ అయితే చాలా ఇష్టంగా ఉండింది. మమ్మీ అది ఒక రేస్ బైకు, నాకు ఆ బైక్ కావాలా అది ఇది అనేసి ఒకప్పట్లో కేటీఎం బైక్స్ గురించి చాలా ఫ్యాన్స్ ఉన్నాను. ఓకే, ఇంకా నేను హైవేకి మీట్ అయినాక కొంచెం షోరూమ్స్లో వర్క్ ఉంది నాకు. కొంచెం కార్ల పైన అయితే పోయి చెక్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. బట్ ఇంకొక మెయిన్ రీజన్ తెలిసిన ఇంకొక మెయిన్ సీక్రెట్ ఏమరా అంటే, నాకైతే కార్తో తెలీదు సీరియస్గా. నీకు ఓపెన్గా చెప్పాలంటే అసలు నాకు కొన్ని కార్స్ అయితే ఆన్ చేసేది కూడా తెలియదు నాకు. ఆన్ చేసి క్లచ్ వదిలేదు కూడా తెలీదు. సో నేను నేర్చుకోవాలనుకుంటే నేర్చుకునేస్తాను, దాంట్లో ఏమి పెద్ద ఇష్యూ ఏమి కాదు. దానికి ముందు అయితే కార్ చూస్తూ ఉంటా, పోయి చూద్దాము, నాకు ఎవరు నచ్చితే అది చూద్దాము అనేసి. ఒకవేళ నాకు నచ్చి ఇంట్లో ఒప్పుకున్నారంటే ఒక ప్లాన్ ఉంది. సో ఇప్పుడే ముందే చెప్పే ఐడియా లేదు కాబట్టి యా కార్ అనేది నేను ఏమి చెప్పలేను, బికాస్ నాకు ఒక కన్ఫర్మ్ లేదు కదా, కొంతనా లేదా అనేసి ఒక కన్ఫర్మేషన్ లేదు. ఏదో ఒక గుడ్డిగా ఫన్గా టైంపాస్ చేసేకి పోయి చూస్తూ ఉన్నాం షోరూమ్స్కి ఎంతదా. అలాగే ఈరోజు పోతూ మనమైతే మన బండికి లామినేషన్ అయితే చేసుకొని వచ్చేద్దాం. సో ఒక లైట్ బ్లాక్ కలర్ ర్యాప్ అయితే కొట్టుకొని వచ్చేద్దాం. బికాస్ పీపీఎఫ్ చేపిద్దామంటే రేట్ ఎక్కువ, నా దగ్గర అంత బడ్జెట్ లేదు ప్రస్తుతానికి, అని అంతా సేవ్ చేసుకుంటా ఉన్నాను అందుకనేసి. ఓకే గైస్, ఇంక నేను హైవేలో మీట్ అవుతాం, బికాస్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనమైతే ఒక ఫ్లైఓవర్ పైన అయితే వచ్చినాం. సో ఇక్కడ ఒక మంచిగా మీట్ అయితే వేసుకొని హెల్మెట్. సో ఈ మిర్రర్ ఇదంతా లూజ్ అయిపోయి ఉంటుంది, కొంచెం అలా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకునేయండి. బికాస్ ఇవంతా మారేయాలా, నేను నిదానంగా ఒకటిగా మారుద్దాం అనేసి కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటాను. బికాస్ ఎక్స్పెన్సెస్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. దాని ముందు ఈ 2K 3K ఐటమ్స్ అంతా నిదానంగా మార్చుకుంటాంలే అనే ఒక ఇంటెన్షన్ వచ్చేసింది. ఎక్కువ
డబ్బులు పెట్టి ఐటమ్స్ బుక్ చేసినాం కదా, ఫస్ట్ అది రాని, దాని తర్వాత కావాలంటే ఇది చిన్న చిన్న ఐటమ్స్ అంతా మళ్ళీ ఎప్పుడైనా లైక్ ఇంట్లో అడిగితే కూడా ఇస్తారు, దాంట్లో మార్చుకోవచ్చు. ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే మనం సేవ్ చేయాలా, లైక్ 3,000 2,000 అంతా సేవ్ చేసి ఒక 10,000 చేసి ఇన్వెస్ట్ చేయాలా. దానికని ఇవంతా స్కిప్ చేస్తూ ఉన్నాను. చూడొచ్చు ఇంతసేపు వీడు పెట్టినా మళ్ళీ అట్లా తిరిగేసింది, వైబ్రేషన్ తిరుగుతాను చూసినారు, వైబ్రేషన్గా తిరుగుతుంది ఇది. ఓహో ఆటోమేటిక్గా తిరుగుతుంది అది పైకి. సో ఇవంతా మళ్ళీ నిదానంగా మారుద్దాం అనేసి. ప్లస్ అప్పుడే కూడా ట్యాంక్ పైన ఫుల్గా డస్ట్ ఉంది కదా, ఎక్కువ వాటర్ అయితే వేసి లేదు, జస్ట్ ఒక సాఫ్ట్ క్లాత్లో అయితే తుడుచుకున్నాను పైన. నేనైతే 2 క్లాత్స్ పెట్టుకొని ఉన్నాను. ఫుల్ డస్ట్ ఉండేది లైట్గా లైక్ సాఫ్ట్గా తుడుస్తాను ఫస్ట్, దాని తర్వాత ఇంకో క్లాత్ ఎత్తుకుని కొంచెం అది తుడుస్తాను. ఐ మీన్ కొంచెం ఎక్కువ ప్రెజర్ చేసి తుడుస్తాను. అది మించి ఇంకా అది వదిలేసి నేను ఇంకేమీ వాటర్ వేసి అయితే తుడిలేదు. జస్ట్ ఇంకా ఆడికి పోతాం కదా, వాళ్ళు ఏదైనా స్ప్రే కొడతారని గమ్మునైపోయినాను. ప్లస్ అది పీపీఎఫ్ అంటే వాళ్ళు అసలు మనం తుడికుండా ఎత్తుకోకపోతేనే వాళ్ళు నీట్గా బైక్ అయితే ఫుల్ వాష్ చేసి అంతా చేస్తారు. ఐ మీన్ ఆ మనీకి ఇచ్చే వాల్యూ మరి అంతదా. ఇది ఊరికే పైన లామినేషన్ చేస్తారు కదా పైన, అందుకని నేను ఊరికే తుడుచుకొని పోయినాను. ఇంకా వాళ్ళు అక్కడ తుడిచేస్తారు కదా, అక్కడ తుడిచేవాడు కొంచెం నీట్గా తుడుచుకుందాం అనేసి. ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఇంకా డస్ట్ పడుతుంది బైక్ పైన, అందుకనేసి. సో లాస్ట్ టైం అయితే నేను మొత్తము లామినేషన్ చేసినప్పుడు అయితే నాకు లైక్ 2,300 అయితే మొత్తం బైక్ అయితే పడింది. లైక్ ఫ్రంట్ లైక్ పక్క అయితే సైడ్ జీటీ అనేసి వస్తుంది కదా, కాంటినెంటల్ ఐ మీన్ GT 650 అనేసి. సో అక్కడ ప్లస్ ఈ ట్యాంక్ ఫుల్. మళ్ళీ ఇంకా వెనకాలన ఫ్రంట్ మడ్గాడికి కొంచెం ర్యాప్ చేయించినాను. మళ్ళీ దీనిపైన స్పీడోమీటర్ పైన చేయించినాను. ఈ స్పీడోమీటర్ పైన ర్యాప్ ఇంకా ఉంది. సో ఈ ర్యాప్ నేను ఇప్పుడు రిమూవ్ చేసి నేను ఇక్కడ కూడా బ్లాక్ వేయించక ట్రై చేస్తాను. సో కొంచెము లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లుక్గా ఉంది వ్యూ కూడా అనేసి. సో అది కంట్రోల్ పెట్టుకుంటాను. మళ్ళీ దాని తర్వాత దాన్ని రిమూవ్ చేసి ఇంకొకసారి ర్యాప్ చేయించుకుంటాము అంత. పీపీఎఫ్ అంటే మనము లైక్ బడ్జెట్ ఎక్కువ, ఇప్పటికి భయపడతాం మనము, ఎందుకంటే ఇప్పుడే ఇప్పాలి, ఇంకొక 2 years 1 year ఉన్నీలే అనేసి. ఇది పీపీఎఫ్ కదా, ఐ మీన్ పీపీఎఫ్ అంటాను, ఇది జస్ట్ ర్యామ్లేషన్ కదా కాబట్టి గమ్మునుంటాను. సో గైస్ ఇప్పుడైతే మనం డైరెక్ట్గా టొయోటా షోరూమ్కి అయితే పోతా ఉన్నాం, కార్ షోరూమ్కి. సో టొయోటా షోరూమ్కి పోయి విజిట్ చేసుకొని ఆడ నాకు కొంచెం వర్క్ ఉంది, కొన్ని కారు పైన అయితే నేను తెలుసుకోవాలా. ఐ మీన్ నాకు కొన్ని కార్ల పైన ఇంట్రెస్ట్ ఉన్నాయి, కార్ల పైన అయితే కొంచెం ఐ మీన్ ఐడియా లేదు నాకు అంతగా. సో డైరెక్ట్గా రివ్యూస్ చూసే కన్నా నేను డైరెక్ట్గా షోరూమ్ విజిట్ చేసే కంటే నాకు చాలా ఇష్టము. సో అందుకని ఈరోజు పెట్రోల్ డబ్బులు లేకపోయినా 500 అలా ఇలా అడ్జస్ట్ చేసి 500కి అయితే పెట్రోల్ పట్టుకొని పోతున్నాను. సో డైరెక్ట్గా పోయి కార్ విజిట్ చేసుకొని నాకు ఇంకా లైక్ టొయోటా ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి నాకు. సో కొన్ని బ్రాండ్స్ అయితే ఈరోజంతా మనం తిరిగిపోతున్నాం. సో నేను మా అన్న అయితే తిరిగేసి కార్ షోరూమ్స్ అయితే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఒక మంచి వాల్యూ అయిన బ్రాండ్స్ అయితే తిరిగి నాకు పర్సనల్గా యావది నచ్చిందని చూసుకొని డిసైడ్ అయ్యి అయితే ఈరోజు ఐ మీన్ ఆ టైం అయితే స్పెండ్ చేస్తాను. ఐ మీన్ లాస్ట్ సండే అయితే నేను ఒక 3-4 షోరూమ్స్ అయితే విజిట్ చేసినాను. అండ్ ఇప్పుడు నాకు వీక్ ఆఫ్ ఉంది వర్క్కి. సో అందుకనేసి ఈరోజు అయితే ఇది ఒకటి విజిట్ చేద్దాం. ఇంకొన్ని మెయిన్ షోరూమ్స్ అయితే సిటీ లోపల ఉన్నాయి, అవుట్కట్లో లేదు. ఇంక అందుకని సిటీ లోపల ఎట్లా నేను ఈరోజు జేసీ రెడ్డికి పోవాలని ప్లాన్ వేసుకున్నాను. ప్లస్ మెయిన్ రీజన్ అంటే లైక్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో పోతాం కదా, లైక్ ఎక్కడన్నా లాంగ్, ఆ టైంలో నేను ఎక్కువ స్పీడ్ పోతాను. లైక్ అసలు స్పీడ్లో లైక్ మినిమం అంటే కూడా 100 పైనే ఉంటాను, లోపల ఉండలేదు. ఓకేనా హైవేలో పెద్ద లారీలు కానీ ట్రక్స్ వస్తాయి కదా, ఈ ట్రక్స్ వెనకాల పోతే ఆ స్టోన్స్ ఎగిరి పడుతూ ఉంటాయి. చాలా పెద్ద ఇష్యూస్ అది. నా ఒక బైక్కే కాదు, ఎవ్రీ బైక్కి, యాజ్ ఎ స్మాల్ బైక్ టు బిగ్ బైక్ ఆల్సో. అందుకే ఈ సూపర్ బైక్స్కి అంతా వాళ్ళు బైక్ కొనిన వెంటనే ఈ సూపర్ కార్స్ కానీ సూపర్ బైక్స్ కానీ పీపీఎఫ్ చేయించేస్తారు. బికాస్ అట్లాంటి సిమిలర్ క్యాచెస్ పడినా కూడా లైక్ 5 years తర్వాత పీపీఎఫ్ గ్యారంటీ ఉంటుంది. 5 years తర్వాత ఇప్పినారంటే అసలు ఈ కార్కి షోరూమ్ కార్ ఎట్లా ఉంటుంది, ఆ పెయింట్ కానీ అంతా. సో అలా ఉంటుంది పీపీఎఫ్ ఇప్పిన వెంటనే. సో అందుకే పీపీఎఫ్ అందరూ
ప్రిఫర్ చేస్తారు. బట్ ఏమరా అంటే ప్రైస్ చాలా లైక్ ఒక కార్కి మొత్తం ఒక కారు కొట్టిపోయాలంటే వాడు ఎవరో ఆడతాడు ఒక 40,000 50,000. సో అది ఎట్లా అంటే ఒక మంచి మంచి కాస్ట్లీ కార్స్ కొంటారు కదా, సూపర్ కార్స్ క్రోస్ అనేసి పెట్టి లైక్ 4 crores 3 crores అనేసి. సో అలాంటి దానికైతే ఇన్వెస్ట్ చేయవచ్చు, లేదంటే BMW కార్కి అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గాయ్స్ ఈ బెంగళూరులో నాకైతే ఈ మడివాళ్ళ సిగ్నల్ దాటాకే చుక్కలు కనిపిస్తుంది కంట్లో. నేను అబ్బా ఏం ట్రాఫిక్ తెలిసిన ఇది. నేను దగ్గర దగ్గర ½ an hour నిల్చుకొని ఇప్పుడుదా మూవ్ అయింది ట్రాఫికే. ఇంతసేపు ఆ ఎండలో ఈ బైక్ వేరే హీటు, ఈ హీట్కి ఆ పక్కన కార్స్ అంతా హీట్ కదా, ఫుల్ ఉడికిపోవాల్సిందే ఇక్కడ. అసలు హ్యాండిల్ చేసేకి అయ్యాలే. సిగ్నల్ జంప్ అయినా పర్వాలేదు వెళ్ళిపోయాలనిపించేస్తుంది ఒక్కొక్కసారి. లైక్ ఫైన్ పడినా పర్వాలేదు వెళ్ళిపోయాలని లేకతో. సో ఇది టాప్ 1లో ఉండిందంట ట్రాఫిక్. రీసెంట్గా కొంచెం ఎక్స్ట్రా ఫ్లైఓవర్స్ అంతా కొంచెం వేసినారు. సో ఇవంతా వేసి ఇప్పుడు అలా ఇలా మూవ్ అయ్యే మరి ట్రాఫిక్ జామ్ ఎక్కువ లేకుండా పెట్టుండారు. ముందైతే చాలా ట్రాఫిక్ ఇక్కడ తలుపుకున్నామంటే దగ్గర దగ్గర ½ an hour 1 hour వరకు నిల్చుకొని ఉండే ట్రాఫిక్స్ అయితే ఉన్నిందంట ముందైతే. సో నాకు ఇక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ప్లస్ ఇప్పుడైతే షార్ప్ 2 o'clock ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా ఈవినింగ్ ఒక 4 5 అయిపోతే అసలు లైక్ వర్క్ జాబ్ నుంచి వచ్చేవాళ్ళు, సో మళ్ళీ నైట్ షిఫ్ట్కి పోయే వాళ్ళు అంతా కూడా ఉంటారు కదా, చాలా ట్రాఫిక్, సరైన ట్రాఫిక్ ఇక్కడ బెంగళూరులో. ఇదేం బా డొమ్మాలని సౌండ్ వచ్చింది ఇక్కడ. నేను నిజంగా ఎవరో గుద్దేసాడేమో అనుకున్నాను బయట. ఆ సిగ్నల్ పడిందంటే ఎవరో గుద్దేసాడు అనుకున్నాను నేను. అది ఆ బస్సుతో గేర్ ఏమో కదా, అదే ఆ స్టైల్లో గేర్ వేసినది వాడు. నేను మనం మాట్లాడుకోకపోతే ఇక్కడ ముందర సిగ్నల్ పడిపోతుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం నిలుచుకోవాలా. వీలైతే తొందరలో ఎస్కేప్ అవుతాం. యా 1 second. సో గైస్ మేమైతే ఇప్పుడు డియో బైక్ అయితే పెద్ద టైర్ అయితే కొత్తగా కొనుక్కున్నాం ఇక్కడ జేసీ రోడ్లో. అదైతే కొంచెం క్రాచ్ పడింది, దానికని రీప్లేస్మెంట్ అడిగినాం. ఇంజన్లో ఎక్కువ గత సౌండ్ వస్తుంది, నాకు ఇష్టమే లేదు అట్లా వస్తుంది సౌండ్. ఇది గున్నాడు వెళ్ళిపోయినాడు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ వేస్తా బైక్ని. సో ఫస్ట్ నడుచుకొని పోయి ఒక 2-3 షాపులు అడిగేసి మళ్ళీ వస్తాను. సో గైస్ మనమైతే ఇప్పుడు స్మోకీ బ్లాక్ అయితే వేపిస్తా ఉన్నాం. సో దాని పేరు అయితే తెలియకుండా ఇన్ని రోజులు బ్లాక్ అని చెప్తాను. అదైతే స్మోకీ బ్లాక్ అంట ర్యాప్. సో ఇప్పుడైతే ఆ ర్యాప్ అయితే వేపించేసి ఐ థింక్ 1600 అయితే చెప్పినాడు. మనమైతే 1200కి అయితే మాట్లాడినాం ఫుల్ ట్యాంక్ అని చెప్పి అట్లే మీటర్ పైన కూడా 2 రౌండ్స్ అయితే వేయించుకునేస్తాం. సో ఇది కాకపోతే నాకు కార్బన్ ఫైబర్ చాలా బాగా నచ్చింది. త్వరలో దాన్ని ట్రై చేద్దాం ఫుల్ ట్యాంక్కి. బికాస్ ఉత్త ట్యాంక్ కొని వేరే కలర్ వేపిస్తామంటే డిఫరెంట్ కలర్ ఉండే జీటీ అంటే లైక్ దానికి ట్యాంక్కి మనం వేరే ట్యాంక్ కొనాలంటే 22,000 అయితే మార్కెట్ రేట్ అయితే ఉంది. ఇంకా షోరూమ్ రేట్ పోయినామంటే 35 అట్లా, కలర్ పైన డిపెండ్ అది. సో 30,000 26,000 అట్లా. సో దానిపైన స్పెండ్ చేసే కన్నా కార్బన్ ఫైబర్ది నేను అయితే వాళ్ళతో మాట్లాడినాను, 23,000 అట్లా చేయిస్తాం బ్రో అన్నారు. సో బైక్ ఎత్తుకొని వాళ్ళ దగ్గర వదలాలా. సో ఇంకా దానికి డబ్బులు అరేంజ్ అయినప్పుడు 23,000 అట్లా. త్వరలో దానికి ఫుల్ ట్యాంక్ అయితే కార్బన్ ఫైబర్ చేయించేస్తే నాకు ఒక టెన్షన్ తీరిపోతుంది. ఇంకా మనము అలాయ్ వీల్స్ చేపియాలా. అలాయ్ వీల్స్ 20,000 అవుతుంది. సో అలాయ్ వీల్స్ వచ్చేసి లేట్ కొంచెం. ఫస్ట్ ఈ ట్యాంక్ ఇవంతా చేసుకొని మళ్ళీ అలాయ్ వీల్స్ పక్కా కంపల్సరీ వేపియాల్సిందే. లైక్ ఎక్కడన్నా పోయినప్పుడు పంచర్ చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. సో దానివల్ల సో పోతే ఇంజన్ది షైనింగ్ పాలిష్ ఏమో లైక్ 300 350 సంథింగ్, అదైతే ఒక 2 అయినా 1 అయినా కొనుక్కొని వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాను. బికాస్ ఇంజన్ మెయింటైన్ చేయలేదంటే ఈ క్రోమ్ ఇంజిన్ని బ్లాక్ చేపించే 10,000 పెట్టి బ్లాక్ అయితే చేపించేయవచ్చును, కాకపోతే లుక్ ఉండేలేదు. కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చేసి బ్లాక్ వచ్చేసి కామన్ అయిపోతుంది, మళ్ళీ ఈ క్రోమ్ కలర్ రేర్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ క్రోమ్ అట్లా మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయి ఉన్నాను. సో ఇది మెయిన్ పాయింట్. సో ప్లస్ అది కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది కదా, అందువల్ల. ఇంకా వాన్లో ఎక్కువ ఎత్తకూడదు ఈ బండి అయితే. సో ప్రజెంట్ ఇది మ్యాటరు. వీళ్ళంత తొందరలో
ఐ మీన్ అక్కడ మామూలు నేపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు వెంటనే అయితే స్టిక్కర్ ర్యాప్ అయితే అటాచ్ చేసినారు. కాబట్టి ఇంకా మనం నేను వద్దులే, మళ్ళీ రిమూవ్ చేసేది వద్దు, మళ్ళీ వెళ్ళిపోతుంది అని చెప్పినాను. లైక్ ర్యాప్ ఏసీ రిమూవ్ చేస్తే మళ్ళీ దాని క్వాలిటీ వెళ్ళిపోతుంది అనేసి వద్దని చెప్పేసినాను, ఉండేలే అనేసి. సో ఇది మ్యాటర్. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక 20 to 30 minutes తీసుకుంటారు. సో దాని తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి ఎంత అయింది, ఏమేమి చేయించినామని చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే ఒక 70% వరకు అయితే ఫినిష్ అయి ఉండాలి. మళ్ళీ దీనిపైన లైట్ క్రాచెస్ అయితే ఉంది. ఇదైతే దానిపైన ఒక కవర్ వస్తుందంట, దాన్ని రిమూవ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది మళ్ళీ. సో నిదానంగా క్లియర్ చేస్తాను. లైక్ చూసే ఒక మారు ఉంది, బట్ ಕ್ಲೀನ್గా ಫಿನಿಶ್ ಅಂತ అయినాక చూడాల. ಬ್ರೋ ಇಲ್ಲಿ ಏನಾದರೂ ಪ್ಯಾಚ್ ಹಾಕ್ಬಿಡಿ ಬ್ರೋ. ಹಾಕ್ಬಿಡಿ, ಯಾಕಂದರೆ ಸೀಟ್ ಹಾಕ್ತಾಯಿದ್ರೆ ಪೇಂಟ್ ಎಗರೋಗುತ್ತೆ ಅದಕ್ಕೆ. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్యాచెస్ వేయమంటావు నేను, లైక్ మళ్ళీ పెయింట్ ఎగిరిపోతుంది సీట్ వేస్తూ ఉంటే. నేను కొంచెం భయపడిపోయినా. వావ్ గాయ్స్, అది రిమూవ్ చేసి పెట్టినా చూడొచ్చు, గ్లాసీ ఫినిష్ అయితే వస్తూ ఉంది. సూపర్. నేను నిజంగా ఇంత గ్లాసీ ఫినిష్ వస్తుంది అని అనుకోలే. లైక్ డిమ్గా ఉంది, లేదా ఏదో పర్వాలేదు వేసుకుంటాము, బికాస్ స్క్రాచెస్ ఎక్కువ పడుతుంది ట్యాంక్ పైన అనేసి. బికాస్ ఆ ట్యాంక్కి నేను ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి అయితే ఈ పర్టికులర్ కలరే కావాలనేసి తెచ్చుకున్నాను కదా, కాబట్టి. బట్ ఇప్పుడు కొంచెం లైక్ అవుతూ ఉంది, బికాస్ రిమూవ్ చేసినాక ఇక్కడ చూడొచ్చు, రిమూవ్ చేసినాక కొంచెము షైన్ అయితే వస్తుంది. అండ్ గుణ అయితే అతనిది ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్కడే పిస్తావు గుణ? సో గుణది ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే ఇక్కడికి వచ్చే మరి ఉంటుంది. ఫినిష్ నాకు చూపిస్తాను. నాది వైట్ వైజర్ నాది. ఓ మై గాడ్, కొంచెం షాక్ అయిపోయినాను. నా హెల్మెట్ ఎవడరా అనేసి, వీడియో ఉంది నా హెల్మెట్ అనేసి. నేను వేసుకొని ఉన్నాను సైకిల్ నేను. కొంచెం దిక్కని అయిపోయింది నాకు, హార్ట్ అయితే లైక్ కొంచెం ఆగిపోయింది, నాకు గుండె ఇదైపోయింది. ఏడ్రా హెల్మెట్ అనేసి. ఏదో కొంచెం హుషారుగా ఉన్నాడా, లైక్ బికాస్ ఏదైనా పెట్టేసి తిరిగే లోపల మాయమైపోతుంది. కాబట్టి నాకే కొంచెం భయం అయిపోయినా, ఏడ్రా హెల్మెట్ అనేసి చూస్తే నేనే వేసుకొని బ్లాగ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే గ్లాసీ ఫినిష్ అయితే వస్తూ ఉంది, నాకు కొంచెం బాగా నచ్చింది. అండ్ గుణ అయితే హెల్మెట్కి అయితే స్టిక్కర్ వేసుకుంటున్నాడు. అండ్ నాదైతే ఇక్కడ యూట్యూబ్ యూట్యూబ్ పేరు అయితే ఉంది కదా, కన్నడ లాంగ్వేజ్ అయితే వస్తుంది బిట్గా, సారీ. సో ఇక్కడ యూట్యూబ్ పేరు ఉంది కదా, మరి ఇన్స్టాగ్రామ్ పేరు అయితే ఇక్కడ వేపిద్దాం అనుకున్నా. బట్ నేను ఆ ఫ్రేమ్ అయితే ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టున్నాను, అంతా మాడిఫై ఫ్రేమ్స్ అయితే వస్తూ ఉంది, మన త్వరలో వస్తూ ఉంటాయి. ఇంకా దీనిపైన వేసి ఇప్పుడు ఒక దానికి వేపిస్తే కూడా 50 రూపీస్ అట్లా అడుగుతారు. మళ్ళీ దీనిపైన వేసి మళ్ళీ అది మార్చినట్టే దానిపైన వేపియాలని ఎట్లా. సో ఊరికే వేస్ట్ ఆఫ్ మనీ అనేసి ప్రస్తుతానికి అది అవసరంలో ఓన్లీ ట్యాంక్ మొత్తం చాలనుకొని ఉన్నాను. ఇంకా గుణ పేరు మళ్ళీ. అండ్ ట్యాంక్ పైన లోపల అయితే మామూలు వేపిద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు మర్చిపెట్టే కవర్ అయితే వేసినారు. ఇంకా దాన్ని రిమూవ్ చేస్తే బాగుండలేదు అనేసి దట్స్ ఓకే వేసి అని చెప్పినాను. సో ప్రస్తుతానికి ఇది. ఇంకా మిర్రర్ ఇక్కడ ఎక్కడన్నా చూస్తాను తక్కువ రేటు దొరుకుతుందా అనేసి. ఒకవేళ దొరకలేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను. ఒకవేళ ఇక్కడ దొరికిందంటే చూస్తాను ఇక్కడే. నేనైతే ఇక్కడ 2 meters ప్లస్ ఇదైతే వేయించేసినాను. లైక్ ఇంకొక స్ట్రోక్ చెప్తున్నా మీకే, 1 second. కూర్చో. కొంచెం ఇప్పుడు మేమైతే ఆ మిర్రర్స్ అయితే ఎదికేకపోతూ ఉన్నాం. ఈ సైడ్ మిర్రర్స్ అయితే ఏదైనా బాగుండే దొరికితే ఈడ తీసుకునేద్దామని, బికాస్ ఆన్లైన్లో ఎక్కువ ప్రైస్ అయితే ఉంది. గునా ఈ మిర్రర్స్ అయితే ఈ పక్క పోయి ఎక్కుతామా? సో గైస్, మొత్తం ట్యాంక్కి మొత్తం 1200 అనేసి డీల్ ఒప్పెట్టుకున్నాం. ఓకేనా? ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఫిట్ చేసినామంటే జస్ట్ గుణ హెల్మెట్ పైన గుణ పక్కే అనేసి అయితే గుణది ఇన్స్టాగ్రామ్ అయితే వేయించుకున్నాడు. ఇంకా నాది 2 meters పైన అయితే సేమ్ ఇదేమిటి స్మోకీ బ్లాక్ అయితే 2 meters పైన అయితే వేసుకున్నాం. అది జస్ట్ సింగిల్ రౌండ్, అది 2 rounds అంతదా. లైక్ దీనికే ఇవన్నీ చేరి 1600 అయితే చెప్పేసినాడు ఒకే మాట. సో ఎక్స్ట్రా 400 ఎక్స్ట్రా చెప్పేసినారు. నేమ్కి 200, మళ్ళీ 2 metersకి 200 అనేసి.
సో ఇది ఒక డిసప్పాయింట్ ఇక్కడ. లైక్ ఎక్కడైనా ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్లో వచ్చినామంటే ఫస్ట్ ఒక రేట్ మాట్లాడతారా, ఏదైనా ఒక చిన్న పేరు రాస్తే ఆ పేరుకే 200 అని చెప్పేస్తారు. సో అదొకటి ఇక్కడ. కాబట్టి మీరు వీలైనంత హుషారుగా ఉండ. మేమైతే 1350 రూపీస్, ఐ మీన్ 250 రూపీస్ పంపించినాము, ఒప్పుకోలేదు. మళ్ళీ ఒక 100 రూపీస్ చేతిలో పెట్టినాం కరెక్ట్గా అంతదా. ఇదే పోదామా? వెళ్ళలేదు, పార్కింగ్ ప్లేస్ వెళ్ళాలి. సో గైస్ సైడ్ మిర్రర్స్ అయితే చూసుకొని వస్తాం. ఇది పెడతామా? సో గైస్ ఇక్కడైతే సైడ్ మిర్రర్స్ అయితే చూసినాం, అది కొంచెం సెట్ అవ్వలే. నేనే రిమూవ్ చేసి నేనే వేయించుకున్నాను. సో నేను సైడ్ మిర్రర్స్ అయితే చూసినాను, ఆన్లైన్లో 2000 అయితే ఉంది నాకు కావాల్సినది. సో దాని బదులు ఇక్కడే కొనుక్కునేస్తాము అనేసి చూసినాను. బికాస్ నేను ఊర్లో అయితే ఇది కొన్నాను. ఇదైతే మా ఊర్లో అయితే అరౌండ్ ఇది ఫుల్ టైట్ చేయించేసిన బెండ్ అవును అంటుంది ఇది ఉండేలే. సో గాయ్స్ ఫైనల్లీ మనమైతే ర్యాప్ అయితే అంతా ఫినిష్ చేసుకొని, ఐ మీన్ ఈరోజు వచ్చిన పని అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనము టాటా షోరూమ్ పోయినాము, అక్కడ నాకు కావాల్సిన కార్ లేదు, బికాస్ అది రీసెంట్గా అయితే లాంచ్ అయ్యింది అది. సో ఇక వాళ్ళని అడిగితే లైక్ సమ్ అడ్రస్ అయితే చెప్పినారు మన ఏరియా దగ్గర, ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర, ఐ మీన్ మన సర్కిల్ దగ్గర, మన ముందే సర్కిల్ దగ్గర. సో ఇంకా అక్కడి ఇంకా ఇక్కడికి వచ్చేసినాం, సిటీలో దొరుకుతుందేమో అనేసి. ఇప్పుడు మనం మేమైతే అక్కడికి పోవాలి, అక్కడ డెమో పీస్ అయితే పెట్టున్నారంట. సో ఇప్పుడు మనమైతే అక్కడికి పోయి చూసుకొని అలాగే మనమైతే ఇంటికి వెళ్ళిపోవాలా. సో గైస్ ఇప్పుడైతే మీకు లైవ్లోకే, ఐ మీన్ లైవ్గా అయితే చూపిస్తాను జేసీ రోడ్ స్కామింగ్. ఫస్ట్ అయితే ఒక రేట్ అయితే చెప్తారు, దాని తర్వాత ఇంకొక రేట్ చెప్తారు. మళ్ళీ అంతా ఫినిష్ అయ్యి ఏదైనా ఒక్క ఐటమ్ మనం ఎక్కువ చెప్పినామో, లైక్ ఒక లెటర్ అయినా ఏపీ అన్నా ఇది అనేసి, ఓకే ఫ్రీగా అనుకునేస్తాము. లేదంటే ఒక 20-50 రూపీస్ అవుతుందా, దట్స్ ఓకే ఫైనాన్స్ అనుకుంటామా. కాకపోతే దానికే ఒక 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు వీలైనంత హుషారులో ఉండండి. అండ్ ఇంకోటి, కర్ణాటక నెంబర్ ప్లేట్ ఉంటే వేరే మారు ఉంటారు, ఏపీ నెంబర్ ప్లేట్, ఐ మీన్ తమిళనాడు ఆంధ్ర నెంబర్ ప్లేట్లు ఉంటే, మెయిన్ ఆంధ్ర. సో ఆంధ్ర నెంబర్ ప్లేట్ అంటే కొంచెం హుషారుగా ఉండండి, బికాస్ ఏమారిపోతారు అనే లెక్కతో గుడ్డిగా టార్గెట్ చేస్తారు. ఓకే, అండ్ మనకి తెలిసి మనం ఏమి అనేసి. కాకపోతే మీకు ఇక్కడ ఎవరైనా లోకల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కర్ణాటకలో తొరుకొని వాళ్ళని అయితే సపోర్ట్గా, బికాస్ కన్నడలో మాట్లాడితే కొంచెము ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయితే చేసుకోవచ్చు దానివల్ల. ఓకేనా? ఇంకా మనము రైడింగ్ జాకెట్ ఎంత కొనాలా, ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, నిజంగా అయితే రైడింగ్ జాకెట్ ఎంత కొనాలా. సో నాకైతే పర్సనల్గా బాగా అయితే నచ్చింది ఇది క్రోమ్ కలర్ది, ఐ మీన్ క్రోమ్ అంటున్నాను సారీ. సో ఈ యొక్క స్మోకీ ర్యాప్ అయితే, ఐ మీన్ స్మోకీ బ్లాక్ ర్యాప్ అయితే బాగా అయితే నచ్చింది నాకు. సో ఇంకా దీని అయితే కొన్ని రోజులు మెయింటైన్ చేసుకోవాలా, మళ్ళీ దీని అయితే రిమూవ్ చేసేసి ఇంకోటి ఏమో అప్గ్రేడ్ చేసుకుంటాను. అండ్ మిర్రర్స్ వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు కొనుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ సెట్ అవ్వలే. ఓకే, నెక్స్ట్ ఈ క్లచ్ వైర్ మారేయాలి గాయస్. ఇక్కడ క్లచ్ వైర్ అయితే దెంకం పోయింది, ఇక్కడ ఐ మీన్ సారీ, ఈ క్లచ్ వైర్ అయితే పోయి ఉండదు. మనం ఈ క్లచ్ వైర్ అయితే మార్చేయాలా. లైక్ ఒక సెట్ ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టాలా, మళ్ళీ ఎప్పుడైనా స్ట్రోక్ ఇచ్చినప్పుడు వెంటనే మార్చుకోవాలా, అట్లా చేయాలా. చూద్దాం, దానికి అమౌంట్ ఎప్పుడైనా అడ్జస్ట్ అయినప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే మనం లాల్బాగ్ ముందర అయితే వచ్చిందాం. ఇక్కడ ఇంకైతే స్లోగా మూమెంట్ అయితే పోవాలా. ఫోన్లు ఎత్తుకొని రెడీగా ఉంటారు ఫోటోలు ఫోటోకి. చూస్తాను చూడండి నాన్న. ఇంకా 6.5 hours later. హలో గైస్, ఇప్పుడైతే నేను కూడా అయితే రిటర్న్ అయిపోతున్నాం. మన షార్ప్ టైం అయితే 7 o'clock అయితే అవుతా ఉంది. ఇంతసేపు అయితే మేము ఐ మీన్ 2 o'clock ఇంటికా బయట పోయి ఉండే వాళ్ళం మేము. ఐ మీన్ హుషారుగా ఉండాల. సో 2 o'clock మేమైతే ఇంటికా బయటకు పోయినాం. ఐ మీన్ మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం. నేను గుణ ఇద్దరు మార్నింగ్ టిఫిన్ అయితే తిన్నాం, అంత మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఇంకా బయట తింటాం అనుకున్నాం, తినలే. సో ఇప్పుడు ఎట్లా నైట్ అయిపోయింది, ఇంకా 7 కదా, దట్స్ ఓకే. గుణ ఈడ గుణ పోలీసులు పట్టేది, ఇట్లా లెఫ్ట్ తిరుగు తిప్పాయి. ఆడ కూర్చొని పడతాడు, వాడే వచ్చి పట్టేది. ఆడ కూర్చొని చూడు, వాడు వచ్చి పట్టేది. అవును గుణ, నార్మల్గా ఈయనకి ఆడకపోతే సిగ్నల్లో ఇది, కానీ ఇది రాంగ్ రూట్, వాళ్ళు వచ్చి పడేస్తారు గుణ. లాస్ట్ టైం ఇట్లా పోయింది, అది 1 way, అది వచ్చి పట్టినారు మమ్మల్ని. ఉండు వీడియో పోతాడా, అట్లా పోతే మనకు దగ్గర కూడా
అల్లా చేయడు వాడు కట్టి పెట్టుకొని వచ్చాడు పెద్ద కట్టి పిర్ర పని వేస్తా నాకే నేనే వెనకాల ఉన్నాడా నాకే వేస్తాడు ఇది పెట్టుకోవాలా ఇట్లా వెళ్ళిపోయి ఏం చేసేది పెట్రోల్ వేస్ట్ అయినా పట్టినా 500 డబ్బు కూడా లేదు పోదా ఇట్లా వెళ్ళిపో ఉండు వాడు ఎవడో పోతాడు దూరుకున్నా దూరి అట్లే పోవాలి మనం కూడా అట్లే పో ఇది వన్ వే ఇట్లా పోకూడదు ఇట్లా పోవచ్చు అవునవును అది అందుకే తిరిగి తిప్పు ఇట్లే వాడు చుడుకు ముందు తిప్పేకున్నా బిన్నా మళ్ళీ పట్టేస్తాడు పొట్లాగే పో ಹುಷಾರಪ್ಪ ಮುಂದೆ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗು ದೇಸ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀರ ಮತ್ತೆ యా గైస్ ఇది ఒక జస్ట్ ఒక ఇది ఒక 30 మీటర్స్ 10 మీటర్స్ ఉంటుంది డిఫరెన్స్ దీనికి ఒకవేళ 7 కానీ రాకుండా ఉన్నాం అనుకో ఈ వన్ వేలో మనం దగ్గర 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ సిగ్నల్ వరకు పోవాలి మనం సో నా బండిలో పెట్రోల్ కూడా లేదు అదొక రిస్క్ అందువల్ల మనం అయితే ఇట్లా పోతా ఉన్నాం ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ తిరిగేసి స్లోగా అప్పకి దాటుకునేసాడు సర్కిల్ వస్తుంది మనకి ఇట్లా పో వాళ్ళకైనా వదిలితే పోలీసు వచ్చి పడేస్తారు మనకి మనం దూరేయాలి బిన్న రాకముందు పోలీసు పట్టకు వస్తే నువ్వు నైస్ దూరే హుషారు గొప్పనా కొడక లైట్ హై బీమ్ వేసుకొని వస్తాడు ఆయన అడ్డంగా వస్తాడు వాడు ఆపకి తట్టుకోండి సో ఇదైతే మనకి నైస్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఇరో అవును ಹೋಗ್ಬಿಡ್ಲಿ ಹೋಗೋ ನೀನು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ నేను పాటికి నేను ఇత్యా గూప్ నా కొడుకు వాడిని పోరా అంటానో వాడు అట్లే నిల్చుకున్నాడు గూప్ నాయలు దూరేవా ఆ లారీ వాడు కూడా బ్రేక్ అయ్యారని చెప్తాను బా వాడు పడి కూడా వస్తున్నాడు గూప్ నా కొడుకు వాడు పక్కన వాడు కూడా తెలియకుండా వీడిని పోరా అంటాను వాడు లారీ వాడు ఉండరా అనేసి వీడిని పోరా అంటాను వాడు పోతామా వస్తాడు మెంటల్ నా కొడుకు వాడి వల్ల ఇట్లా అయ్యిండేది వాడు కానీ దూరేసి ఉంటే మనం దూరేసి ఉంటాము సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఒక 10 minutes or 15 minutes అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోతాం అండ్ పోతే ఏమైనా లైక్ ఫుడ్ ఏమైనా తినేసి లేదంటే ఏమైనా స్నాక్స్ తినేసి ఇంటికైతే రీచ్ అవుతాం ఓకే ఈ బ్లాగ్ అయితే ఇంతలో ఎండ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం